ఎవ్వరికి కలిగిన అదృష్టం కృష్ణుడు గొప్పదనే నాకు గుర్తుపెట్టుకోండి. తనపై వచ్చినటువంటి వాళ్ళకి, తనకు ఇబ్బంది కలిగించేటువంటి వాళ్ళకి కూడా అనుగ్రహం చేస్తాడు. పాలను తాగి పోతనకు ముక్తిని ప్రసాదించాడు. ఏంటయ్యా, విషపాలని తాగి ముక్తిని ప్రసాదిస్తావంటే ఏదో దాని దగ్గర ఉన్నటువంటి విషయాన్ని నాకే ఇవ్వాలనుకుంది, కానీ మళ్ళీ పాలలో వచ్చి ఇంకొకరికి ఇవ్వాలనుకోవాలి. ఏమవుతుంది? నాకే ఇవ్వాల్సింది కాబట్టి ముక్తి అన్నాడు. పూతనను సంహరించి పూతనికి వైకుంఠాన్ని ప్రసాదించినటువంటి స్వామి అంటే మనమే పూతన. మనకు ఉండేటువంటి అహంకార మమకారములే రెండు స్థానాలు. ఈ అహంకార మమకారం